నిన్న పాస్టర్ వేసిన మాస్టర్ ప్లాన్ అయితే అద్దరిపోయింది కదండి. ఎప్పుడైనా సరే నిజం అనేది ఒక్కటే ఉంటుంది. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని కవర్ చేయాలని చూసినా అది లాస్ట్ నిమిషంలో దొరికిపోయారు అనుకోండి, సిగ్గుతో చచ్చిపోవాలి. మనం పోలీసులు ఏమన్నా తింగరాళ్ళ అమాయకుల? ఇలాంటి వాళ్ళని వాళ్ళు ఎంతమందిని చూసుంటారు. ఏదో డ్రామాలు ఆడి సోషల్ మీడియాలో హైలైట్ అయిపోదాం, నాకు సపోర్ట్గా అందరూ రావాలి, నన్ను హైలైట్ చేయాలని అనుకుని ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రామాలు వేశారనుకోండి, పోలీసులు ఖచ్చితంగా పట్టుకుంటారు. అయితే నిన్న అరకు పాడేరు దగ్గర ఒక సంఘటన జరిగింది. ఆ పాస్టర్ అభయ్ దర్శన ఎవరో అతని పేరు, అతను ఎంత మంచి ప్లాన్ వేశారండి. అయితే ఇక్కడ మిస్టేక్ ఏం చేశాడనంటే, ఆ వీడియోలు తీశారు చూసారా, ఆ వీడియో తీసిన కెమెరామెన్ ఎవరైతే ఉన్నారో అది అసలు సరిగ్గా తీయలేదు. అతను చేసిన మిస్టేక్కి కొన్ని విషయాల్లో దొరికిపోయాడు. లాస్ట్గా ముసుకేసుకున్న అబ్బాయిని పట్టుకున్నారు. అతను బయటకు వచ్చి చెప్తున్నాడు, మేము ఇన్స్టాలో మావిడి నేను రీల్స్ చేసుకుంటూ ఉంటామండి, ఇతను పరిచయం అయ్యాడు, మాకు ఇలా చేసి పెట్టండి అని చెప్పేసి మమ్మల్ని అడిగాడు. ఇంకా అతను చెప్పినట్టే మేము చేసామని చెప్పేసి అసలు అతను బయటకు వచ్చాడు. ఆ వాయిస్ మెసేజ్లు అన్నీ కూడా చూపించాడు. అంటే ప్రవీణ్ పగడాలని అప్పుడు చంపేశారు కదా, అతనిలాగానే నాది కూడా ఒక పెద్ద ఇష్యూ అయిపోవాలని ఏంటో ప్లాన్ల మీద ప్లాన్లు వేశాడు. ఇప్పుడు చూసారా ఎలా దొరికిపోయాడో. ఇప్పుడు అందరూ అనేస్తారు, ఏముందిలేండి ఏదో చేసాడులే, సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలని ఏదో పోనీలేండి అని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అతను చేసిన పని వల్ల ఎన్ని గొడవలు జరిగేవో తెలుసా. ఇప్పుడు అతను చూపించింది నిజమే అని అనుకున్నారనుకోండి, ఆ క్రైస్తవ మతస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే, ఈ మనిషిని హిందువులే చంపేయాలని చూశారు, అంటే ఇక్కడ మత ప్రచారాలు జరుగుతున్నాయి అని చెప్పేసి, ఇతను అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు అని అనేసరికి ఇంకా ఈ హిందువులే తట్టుకోలేక ఇతను చంపేయాలని చూశారని చెప్పేసి ఆ క్రైస్తవుల్లో ఒక కోపం, ద్వేషం ఇలాంటివి పెరిగిపోయి గొడవలు పెరిగిపోయే పరిస్థితి. అంతే కదండి ఇప్పుడు జరుగుతున్నది అదే. మతాల గురించి ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ క్రైస్తవులు కూడా పాపం వీడు వేసిన డ్రామాకి నిజమనుకుని నమ్మేసి ఇంకా ఒకరి మీద ఒకరు, ఇప్పుడు మా మనిషి మీద మీరు చేశారు కాబట్టి ఇప్పుడు మేము కూడా చేస్తామని చెప్పేసి ఆ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువుల మీద ఏదో ఒక దాడులు చేయడమో, లేదంటే హిందువుల టెంపుల్ని ధ్వంసం చేయడమో ఇలాంటివి ఏవో ఒకటి చేస్తారు. అంటే ఇతను చేసిన పని ఎలాంటిదని అంటే, మతాల మధ్యన గొడవలు వచ్చే విధంగా చేశాడు. అతను ఏదో హైలైట్ అయిపోదామని అనుకున్నాడు. కానీ పోలీసులు కనుక ఇప్పుడు ఈ నిజాన్ని బయట పెట్టలేదు అనుకోండి, అందరూ అదే అనుకుంటారు కదా, వీడు చాలా మంచివాడు, వీడిని ఒక ఎమ్మెల్యే ఎవరో చంపేయాలని చూసి ఎవడో ఏదో చేశాడు, అది కూడా ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రాంతాల్లో అని చెప్పేసి ఆ గిరిజనుల దగ్గర సానుభూతి పొందేద్దామని ఓ డ్రామాలు ఆడాడు. కానీ చివరికి ఏమైంది, దొరికిపోయాడు. ఇప్పుడు అతని భార్యని తీసుకువెళ్ళి అరెస్ట్ చేశారు. ఏం కలిసి వచ్చింది అతనికి? పోలీసులు ఏమీ అమాయకులు కాదు. ఇలా ఎత్తుల మీద ఎత్తులు వేసే వాళ్ళని కూడా పోలీసులు పట్టుకుంటారు. తెల్లారు లేస్తే మనం ఎన్నో కేసులు చూస్తున్నాం, పోలీసులు పట్టుకోవట్లేదా? అంటే సొసైటీలో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, కొంచెం నేను ఇలా కనుక హైలైట్ అయ్యాను అని అంటే నా తరపున క్రైస్తవులు అందరూ వస్తారు, ఇక్కడ నేను ఫేమస్ అవ్వచ్చాను అని ఏదో అనుకున్నాడు పాపం. కానీ ఆ వీడియోలు తీసే విషయంలో కావచ్చు, ఆ అడవిల్లోకి తీసుకువెళ్ళడం, అతను కొట్టడం, ఒంటి మీద ఏమీ గాయాలు లేకపోయినా సరే ఓ రక్తం కారిపోయినట్టు డ్రామాలు ఆడడం, హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కట్లు కట్టుకున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకో ఛానల్ వాళ్ళు వెళ్ళి మాట్లాడుతుంటే ఆ కట్లు తీసేసి ఉన్నాడు. మరి అది కూడా డ్రామాయే కదా. అసలు దెబ్బలు లేకుండానే కట్లు కట్టుకోవడం ఏంటి? చిన్న చిన్న గాయాలకు కూడా ఏంటో షో చేసేసాడు అక్కడ. మీరు బీర్ బాటిల్ తీసుకురండి, నన్ను కొట్టండి, నన్ను పొడవండి అని ఆ వాయిస్ మెసేజ్ల్లో కూడా మనం విన్నాం. నిజంగా ఎంత తింగరోళ్ళకి ఉంటారండి. పోలీసులు పట్టుకోరా ఎక్కడో చాట? అంటే ఇతను కూడా ఉన్న మనుషుల చేతే ఒక నలుగురు చేత ఈ ప్లాన్ అంతా చేయించుకుని హైలైట్ అయిపోదామని చూశాడు. దొరికిపోయాడు కదండి. ఎప్పుడైనా సరే నిజం అనేది ఒకటే ఉంటుంది. ఎన్ని అబద్ధాలు చెప్పి కవర్ చేయాలని చూసినా ఎక్కడో ఒక చోట దొరికిపోతాం. అప్పుడు సిగ్గుతో చచ్చిపోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇతని మీద ఏమైనా కేసులు పెడతారంటే, ఇతను మతాల మధ్యన గొడవలు పెట్టాలని చూశాడు, ఇంకా పోలీసులను తప్పుదోవ పెట్టించాడు, అనవసరంగా పోలీసుల సమయాన్ని వృధా చేశాడని చెప్పేసి ఇలాంటి కేసులన్నీ పెట్టి ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇంకొకసారి ఎవడో కూడా ఇలా చేయకుండా ఉండాలని అంటే ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇలాగే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అతను చెప్పింది కనుక అందరూ నిజమనుకుని నమ్మారని అంటే ఇప్పుడు క్రైస్తవుల మధ్య హిందువుల మధ్య ఎన్ని తగాదాలు అవుతాయండి. నిన్న అక్కడ అంత సీన్ జరిగినప్పుడు చూసాం. పాపం చుట్టుపక్కల ఉన్న గిరిజన ప్రాంతాల వాళ్ళందరూ, ఆడవాళ్ళు అందరూ వచ్చేసి అతని మీద ఎంతో సానుభూతిని చూపించారు. అయ్యయ్యో మనిషిని చంపేశారు, అయ్యయ్యో మాకు మంచి మనిషి, ఈ మనిషిని చూడలేకపోయారు, వార్చలేకపోయారు, ఇతనికి ముందుగానే వార్నింగ్లు ఇచ్చారు, అందుకే కావాలనే చేశారని చెప్పేసి ఓ అని పాపం ఈ అమాయక ఆడవాళ్ళు ఉంటారు కదా, ముసలివాళ్ళు పెద్దవాళ్ళు, పాపం ఇతని మాటలు నమ్మిన వాళ్ళందరూ కూడా పాపం అతను చుట్టూ చేరి అతనికి నీళ్లు పట్టించి అతనికి తుడిచి నిజంగానే పాపం ఎవరో కొట్టేశారు పొడి చేశారని అనుకుని అక్కడ పాపం అంతా పాపం వాళ్ళు తను చూసి బోరుమంటూ ఏడ్చారు. అలా నమ్మేసేవాళ్ళు కూడా ఉంటారు కదా. పోలీసులు ఇప్పుడు నిజాన్ని బయట తీశారు కాబట్టి మనందరికీ తెలిసింది. తీయకపోతే చాలామంది నమ్మేవాళ్ళు ఉంటారు. వాళ్ళ క్రైస్తవ మతస్థులే పొలోమంటూ ఇప్పుడు అందరూ రోడ్ల మీదకి వచ్చేవారు అనమాట, మా మనిషిని ఇలా చేస్తారా అని.
అప్పుడు ఎన్ని గొడవలు జరుగుతాయండి. ఇలాంటి చీడ పురుగులకి మతాల మధ్యన గొడవలు పెట్టే వాళ్ళకి కఠినమైన శిక్షలు వేస్తేనే రేపొద్దున ఇంకొకడు బయలుదేరకుండా ఉంటాడు. ఏంటో డ్రామాలు వేసేస్తే పాపం పోలీసులు నమ్మేస్తారు. ఫోన్ కాల్స్ మాట్లాడితే దొరకకుండా ఉంటాం కాబట్టి ఇన్స్టాగ్రామ్లో మాట్లాడేమని అంటే ఎవరికి దొరకమని అని అనుకుంటారు. కానీ చూడండి, ఏదైనా సంఘటన జరిగిందనంటే పోలీసులకి ఎలా పట్టుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. తెల్లారు లేచిన తర్వాత ఎన్నో కేసులు చూస్తారు. ఇలాంటి వాళ్ళని పట్టుకోలేరా? హాస్పిటల్కి వెళ్ళాడు, ఒంటి నిండా కట్లు వేసుకున్నాడు, మళ్ళీ పోలీసులు వచ్చి తీసుకువెళ్ళేసరికి అసలు ఒంటి మీద కట్లే లేవు. అంటే ఎంత డ్రామా ఆడాడు. దానికి తోడు మళ్ళీ పెళ్ళం మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా అలా అలా అని ఆవిడేదో షో చేసింది. ఇప్పుడు పోలీసులు ఇద్దరినే తీసుకుని వెళ్ళారు. అయిపోయిందా భజన? ఇంకొకసారి బయటకు రాడు, ఇంకొకసారి ఇలాంటి ప్రచారాలు చేయడం అనమాట. ఏదైనా సరే నిజాయితీగా సేవ చేయాలని అనుకున్నవాడు మీ మతస్థులకి మీ ప్రచారం చేసుకోండి, అది తప్పేమీ లేదు. మీ మతానికి ఉన్నవి ఏముంటాయో, మీ వాక్యాలు ఏముంటాయో, బైబిల్లో ఏముందో, మీ ప్రార్థనలు అలాంటివి చేసుకోండి, తప్పేమీ లేదు. ఇలా ఓవర్ యాక్షన్ చేస్తూ కారులో వెళ్తుంటే నన్ను ఎవడో పొడి చేశాడు, నా మీద ఎవరో దాడి చేశారని ఇలాంటి సీన్లన్నీ క్రియేట్ చేసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు అనుకోండి, దానివల్ల ఎవరికి నష్టం? దొరికారు అని అంటే ఇంక మళ్ళీ జీవితంలో బయటకు రారు, ఇంక ఇలాంటి పనులు మళ్ళీ ఇంకొకసారి చేయరు. ఆ ఇంట్లో నోరు మూసుకొని కూర్చోవలసిన పరిస్థితి. ఆ వాయిస్ మెసేజ్లు దొరికిపోయాడు, అసలు వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పేశారు. ఇంక ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మొగుడు పెళ్ళాలు? ఎవరికైనా సరే అబద్ధం చెప్దాము, మనం ఏదో హైలైట్ అయిపోదామని అనుకున్నారని అంటే నిజం అనేది ఏదో ఒకటి ఉంటుంది. అది కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ ఖచ్చితంగా బయటపడుతుంది. అప్పుడు తలదించుకునే పరిస్థితి. ఎందుకంటే ఈ పిచ్చి జనాలు ఏంటంటే నిజంగానే పాపం అతను కొట్టేశారని చెప్పేసి అతని మీద సానుభూతి చూపిస్తారు. కానీ తర్వాత బయటకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు వాడు అతన్ని అందరూ కూడా అసహించుకుంటారు కదా. ఇప్పుడు ఆ గిరిజన ప్రాంతాల వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇప్పుడు అతన్ని అసహించుకుంటారు కదా. ఉన్న మంచి పేరు కూడా పోయింది కదా. ఓరే దుర్మార్గుడా, నువ్వు మా దగ్గర యాక్టింగ్లు చేసి మా మీద ఏదో సానుభూతి చూపిద్దామని అనుకున్నావా? నువ్వేమో ఇదంతా కావాలని చేయించుకుని కావాలని కొట్టించుకుని మమ్మల్ని ఏదో నమ్మేద్దామని చూసావని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్కరూ తూవని ఊసి అసహించుకుంటారనమాట. ఎందుకు అలాంటి పరిస్థితి తెచ్చుకోవడం? సైలెంట్గా నోరు మూసుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకోకుండా ఏదో హైలైట్ అయిపోదాం, సోషల్ మీడియాలో అందరూ నా గురించే చెప్పుకోవాలని అనుకుంటే ఇదిగో పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అని అంటే అది నిజమా కాదని కొంచెం ఓపిక పట్టాలి. ఈ భగీరథ విషయంలో కూడా అలాగే అయ్యింది. అందరూ కూడా అబ్బాయి మీద ఓ అని సపోర్ట్ చేసేసి ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసేసారు. తర్వాత చూడండి లాస్ట్కి ఏం జరిగిందో చూసాం కదా. ఎవరు తప్పు అనేది తెలిసింది కదా. కాబట్టి తొందర పడకూడదు, ఒక్క నిమిషం ఆలోచించాలి. పోలీసులు విచారణ చేసిన తర్వాత ఏ నిజాలు బయటకు వస్తాయో చూసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడితే బాగుంటుంది. అప్పుడు అతను ఏదో చేద్దాం అనుకున్నాడు, ఏదో జరిగిపోయింది. ఇలాగే ఉంటాయి అనమాట. బుర్ర తక్కువ ప్లాన్లు చేస్తే ఇదిగో పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.